మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో బోనాల పండుగ. విజయవాడలో కారు దీపోత్సవం, విద్యార్థులకు పలు గాయాలు. మంచిర్యాల లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. హైదరాబాద్లో కుండపోత వర్షం, బోట్లలో ప్రజల తరలింపు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం. ఇక వివరాలకు వెళ్తే, చిరు వ్యాపారుల షాపులకు తాళాలు, కాంప్లెక్స్ల బకాయిలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. కర్నూలు నగరంలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ బల ప్రదర్శన చూపి షాపులకు తాళాలు వేస్తూ చిరు వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తూ పనుల పేరుతో వసూలు చేస్తున్నారు. కర్నూలు నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల పెండింగ్ బకాయిలను లక్షలాది రూపాయలను వసూలు చేసి కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని, చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నారు. స్టార్టింగ్ నుంచి ప్రెస్ వాళ్ళమయ్యా గొడవ చేస్తే ఊక ఉంటారు అనుకుంటున్నావా? మీరు కలపాల్సిన అవసరం లేదు, మాట్లాడకుండా చెప్పలేము అంతే. నోటీస్ లేదు, ఇంటిమేషన్ లేదు, రావడం ఫోన్ చేసినాడు, నేను వచ్చి కట్టా అంటే వచ్చి సెటర్ వేస్తాడు. చెప్తే అది కమిషనర్ పోయి కలిసండి, ఊకెందుకు అన్నమాట చెప్తే అది డిసైడ్ కట్టాలంట. అది నాకు తెలియదు, నేను కట్టలేదు. దాన్ని ఇప్పుడు వచ్చినారు, ఫోన్లో మాట్లాడినాను నాతో, నేను వస్తున్నా సార్ అన్న. కనీసం చెప్పలే సెటర్ వేసినాను, నోటీస్ కూడా ఇవ్వలే. నోటీస్ ఇవ్వండి చేస్తారు. పక్కన అట్టనే వేరే షాప్లకు వేసారు. పక్కన యా షాప్లోకి వేయలేదు, ఎదురు షాప్లోకి వేయలేదు, యా షాప్లో కర్నూలు టౌన్ మొత్తానికి వేయలేదు. ఎక్కడ నీ షాప్ ఏం లేదు. నీ షాప్కి ఎందుకు వేసారు? ఎందుకు వేసినారో తెలియదు. అది పాత పాటలు వింటే ప్రాణం పోస్తాయి. 20వ ఘంటసాల గానామృతం శ్రీ చెన్నకేశవ నటన కళాభజన మండలి 30వ వార్షికోత్సవం. పాత పాటలతో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయని, ప్రజలకు పాటలు టానిక్లా పనిచేస్తున్నాయని శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి అధ్యక్షులు న్యాయవాది పోతురాజు చౌదరి నరసింహులు తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారంపేట 3వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర తన కార్యాలయంలో టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 20న ఆదివారం రోజు సాయంకాలం 6 గంటలకు ఘంటసాల గానామృతం కార్యక్రమంకు హాజరు కావాలని విలేకరుల సమావేశంలో వారు కోరారు. ఘంటసాల పాటలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మెసేజ్ ఓరియంటెడ్ పాటలు, దేవదాస్ గారు. ఇప్పుడున్న సంగీతము చాలా బాగా మెలోడీగా లేకుండా సంగీతం ఎక్కువయ్యి ఈ సాహిత్యపు విలువలు తగ్గి ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఈ సంగీతపు విలువలు, సాహిత్యపు విలువలను అడుగంటే ప్రమాదం ఉంది. మరియు మరియు మా రామదాస్ అసోసియేషన్ గారు వాళ్ళందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశం కూర్చున్నారు. ఈ సందర్భంగా మా సీనియర్ మెంబర్స్ ఒక 60 సంవత్సరాల నుంచి ప్రజా కార్యక్రమం బుధారపేటలో వెలుస్తున్న చెన్నకేశ్వర స్వామి ఆలయము 150 సంవత్సరాల క్రితం దేవాలయము. ఆ దేవాలయం పురస్కరించుకొని మేము చెన్నకేశ్వర నాటకాల భజన మండలిని 1995లో ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్మించుకున్నాము. ఆ కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున భజన కార్యక్రమాలు మరియు
శ్రీశైలంలో, కాణిపాకంలో, మహానందిలో, అహోబిలము దేవస్థానంలో కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా మండలి పెట్టి 30వ సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా 30వ వార్షికోత్సవము టీజీవి కళాక్షేత్రంలో ఆదివారము 27/7/2025 సాయంత్రం 6:30 ప్రారంభం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా మేము ఘంటసాల మరియు బాలసుబ్రహ్మణ్యము, మహమ్మద్ రఫీ మరియు దేశదాస్ గారి గానామృతం ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఘంటసాల గానామృతం కానీ ఏదైనా సంగీతం కానీ ఏదైనా కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఆరోగ్యం కోసము సుఖప్రదమైన సంగీతం వింటే ఆరోగ్యం బదిలపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు మరియు సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఈ మ్యూజికల్ థెరపీ లాంటిది, కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశం మీద కూడా ఘంటసాల కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల నృత్యాలతో విద్యార్థులు, ఉపాధ్యాయురాలు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. పోతురాజు, శివసత్తులు వేషధారణలలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, మా పాఠశాల చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, బోనం అంటే అన్నమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను గుర్తించి అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. మా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో మా చైర్మన్ సార్ సంజీవ్ సార్ గారు మరియు మా ప్రిన్సిపల్ కృష్ణప్రియ మేడం గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా పాఠశాలలో ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బోనాల పండుగను ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోనాలు అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రాష్ట్ర పండుగగా గుర్తించారు. అందుకని మనం బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకోటి మేడం, మీరు రాష్ట్రంలో జరుపుకునే బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ ఆషాఢ మాసం మొదలుకొని శ్రావణ మాసం చివరి వరకు ఈ పండుగను జరుపుకుంటారు.
వర్షాలు బాగా కురవాలని, పంటలు పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలను కొలుస్తారు. బోనం అంటే భోజనం అనే అర్థం. కొత్త కుండకి పసుపు కుంకుమతో అందంగా అలంకరించి వేపాకులు పూలమాలలతో అందంగా అలంకరిస్తారు. ఆ బోనం పైన మళ్ళీ దానిపైన బెల్లం శాఖతో మరో చిన్న బోనాన్ని తయారు చేస్తారు. దానిపైన మట్టి కంచుల్లో దీపాన్ని వెలిగించి ఊరేగింపుతో అమ్మవారికి ఊరేగింపుతో శివసత్తులతో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఇక ఈ పండగ సందర్భంగా కేవలం ఈ పండుగనే కాదు, మా పాఠశాలలో కేవలం విద్యారంగమే కాకుండా అన్ని మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటినీ కూడా విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ప్రతి పండుగను వేడుకగా జరుపుకోవడం మా ఆనవాయితీ. అంతేకాకుండా మా పాఠశాల యాజమాన్యము మాకు ఈ సదవకాశాన్ని కల్పించి విద్యార్థులకు వీటిపైన ఒక అవగాహన తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. కర్నూలు నగరంలో సత్యప్రథమ వార్షికోత్సవ సందడి. సత్య అంటే సంతోషం అంటూ 19వ తేదీన శనివారం రోజున కర్నూలు నగరంలోని నందేల చెక్పోస్ట్ దగ్గర సత్య ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం సందడి నెలకొంది. అశేష తిన్న వాహినితో పెద్ద పెద్ద మొత్తంలో రాయితీలను ఉంచి ప్రజలందరిలో ఆనందాన్ని రేకెత్తించారు. లేదమ్మా, నేను శంకర్ ఇంటికి నాకు లెక్కేసుకున్నాడు. అసలు అమౌంట్ వచ్చింది 4,000 ఇచ్చినాడు ఆయన పట్టుకోలికి. నేను 5,000 ఇస్తాను. స్మార్ట్ మీటర్ల పథకం కుమ్మేసిన సామాన్యుడు. అదానీ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ పద్ధతిలో పనిచేస్తాయి. మొబైల్ ఛార్జర్లాగా విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించి వాడుకోవచ్చు. బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అలర్ట్లు వస్తాయి. స్మార్ట్ మీటర్ల పథకం దీర్ఘకాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు మరింత పారదర్శకతను అందించడానికి ఉద్దేశించబడింది. అయితే ఆంధ్రప్రదేశ్లో దీని అమలుకు సంబంధించిన ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను, ముఖ్యంగా బిల్లుల పెరుగుదలపై ఉన్న ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, పారదర్శకత్వం పెంచడం ద్వారానే ఈ పథకం విజయవంతమవుతుంది. అడగమండం కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఈ ఏరియా మొత్తం ఎవరైనా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ అదానీ మీటర్లు అంటే మన రక్తం తీస్తారా? ప్రజలు ఈ పన్నులు కట్టట్లేదా? ట్యాక్సులు కట్టట్లేదా? విద్యుత్ బిల్లులు అంత పెడతా ఈ దిక్కుమాలు ఇవి పట్టుకొస్తారా మీరు? సితకూడేస్తావు తీయవి. జగిత్యాల కిషన్రావుపేటలో యువకుడి హత్య సంచలనంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన మలేష్ 28 సంవత్సరాలను నిన్న కత్తులతో పొడిచి చంపేశారు. మరో రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అందుకే హత్య చేశారని మలేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన మలేష్ ఆ తర్వాత శివమై కనిపించాడు. యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో 2 పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. సల్లూరి మల్లేష్ కిషన్రావుపేట గ్రామస్తుడు. మృతునికును మరియు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1 నైనాల రాజిరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం
వాళ్ళిద్దరు చనువుగా ఉండేవాళ్ళు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. తర్వాత కూడా అమ్మాయిని వద్దన్నగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసినాం, రిమాండ్ చేసినాం. రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయనాల రాజరెడ్డి ఉన్నారో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నయనాల రాజరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి A2 మరియు హరీష్ A3 సహాయంతో నిన్న వెలుగటూరు శివారు ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసిన SC/ST యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని మా DSP గారు కూడా CI రామ్ నరసింహారెడ్డి సారు అలాగే DSP రవిచందర్ సార్ కూడా రావడం జరిగింది. ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా DSP గారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. మాట్లాడుకున్నాడు. ఆమెకు కూడా ఇష్టం ఉండి ఆ అబ్బాయికి భయపడి ఇప్పుడు బయటకు ఎత్తలేదు. ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ గుంజుకొని కొట్టి రానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టి నన్ను జేబులో చంపి అని ఫోన్లో మెసేజ్లు ఫోటోలు అన్ని ఉన్నాయి. ఆమెతోని దిగినాయి. ఆ ఫోటోలు బయట పడతాయని ఫోన్ దొరకకుండా చేసిర్రు. చంపిన వాళ్ళు ఆడరెడ్డి గారు కొట్టిర్రు. ఫోన్ కూడా తీసుకున్నారు. మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసిర్రు. సాక్ష్యాన్ని చూద్దామన్నాయి. అమ్మాయికి కూడా ఇష్టమే. ఏసీపీ, డీసీపీ, CI, SI ఎవరెవరు ఎగురుతున్నారో వాళ్ళ ఒక్కొక్కరి పేర్లు రాసుకోండి. వచ్చేసారి కేసీఆర్ చెప్పిన నేను విన్నను, వాళ్ళ పని చేద్దాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, CIలు, SIలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచిది కాదు. మీరు దయచేసి ఒకటే రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఎందుకంటే అక్కడ ఆయన ఎవరు మేము ఎవరు చేసిన అక్కడ దోలకుండా కల్లబడి పట్టుకొని నేను కూడా కల్లబడి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజాపాలనలో భాగంగా హన్మకొండలోని 5వ డివిజన్ కొత్తూరు ప్రాంతంలో సుమారు 1,05,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అదే అప్రోచ్ చేసినప్పుడు
రమేష్ అన్న చేయబెట్టకండి. అన్నకి దెబ్బది అన్న దెబ్బది కొట్టేలమ్మా మీరు కొబ్బరికాయ కొట్టాడమ్మా కొట్టండి. రమేష్ అన్న మధ్య రాకండి అన్న. ఫోన్ మధ్య అన్న ఫోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎక్కడ చూడు ఏ గల్లీలో కూడా అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. దానికి సాక్ష్యం మీరే. ఇవాళ డివిజన్ నెంబర్ 5 నెంబర్ డివిజన్లో నేను మేయర్ గుండు సుధారాణి గారు, కార్పొరేటర్ పోతుల శ్రీమన్ గారు, మిగతా నాయకులందరం కూడా సుమారు 1,05,00,000 రూపాయల రోడ్డు పనులని ఎలా ప్రారంభించడం జరిగింది. మరి ఎన్నో రోజులకెళ్ళి నీళ్లు పడితే ఇళ్లకు నీళ్లు రావటం, మురికి నీళ్లు రావటం, ఇవి రావటం, అవి పురుగులు జల్లు రావటం అనేది గత కాలంలో మనం చూసినాం. ఎంతోమంది వాగ్దానాలు చేశారు, ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ మేము గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసినప్పుడు చూసినాం. ఎలక్షన్ల గెలిచిన తర్వాత తెల్లారి నుంచి కూడా మేము నిత్యం ప్రజలలోనే వండుకుంటూ రోజు 2 డివిజన్లు ఇట్లా తిరుక్కుంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ మేము తిరగటం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే 1,05,00,000 రూపాయలు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వారం 10 రోజులలో ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ 1,05,00,000 కాకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అనుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్పొరేటర్గా శ్రీమన్ గారు కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉండి 50 లక్షల రూపాయలు ఇవ్వలే. 3.5 ఏళ్ళల్లో 50 లక్షలు ఇవ్వలే. 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉంటే 4రికి కూడా 50 లక్షలు ఇవ్వలే. కానీ మేము ఇవాళ 26 డివిజన్లల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సమానంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పర్వాలే, ఏ మతపోళ్ళు ఉన్నా పర్వాలే, మేము అక్కడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఒక కమిట్మెంట్ ప్రకారం మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. దానిని మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే కొన్ని దిక్కులలో రోడ్లు పోసేటప్పుడు మెట్లు పోతున్నాయి, ఇవి పోతున్నాయి, అవి పోతున్నాయి అంటే కొన్ని ఓర్చుకోవాలి. మీ అందరి సహకారం కూడా డిపార్ట్మెంట్కి కానివ్వండి, కార్పొరేటర్ కానీ మా ఇంటికి వచ్చేది కాదు. అది వాడ మీ ఇంటికి, మీ ఇంటి ముందు వచ్చే అభివృద్ధి అవపడతట్టు మీకు ఈజీగా పోయటానికి కానీ ప్రజలకు కన్వీనియంట్ ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు భారీగా చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలను DRF సిబ్బంది బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు.
కలుద్దాం. స్టే ట్యూన్.